రాత్రి అయిందని అంజనేయులు 10 గంటల రాత్రి పోయింది. అక్కడ లింగం పొద్దు పోయిందని ఇతరాలు దానం చేసి ఇసుక పెట్టి ఇసుక లింగం తయారు చేసి ఉంటారు. అది చేసి అక్కడ అంజనేయులు రాని వచ్చింది. ఎక్కడ పెట్టుకుంటారు నాన్న అంటే పక్కన పెట్టమని నేను అట్లా పెడతా, నీ లింగం పూజ పెడతాను, లింగం పూజ పెడతా, నీకు ముందు పూజ నాకు వెళ్తున్నా మా గంటలే. అంటే సుమారు ఎన్ని సంవత్సరాలు రాజు లెక్కలేదు. మీకు తెలిసిన కాడికి నేను రికార్డు చేసి 100 నేనే 86 ఇక మా అమ్మ కొడుకునే మా అమ్మ అంతే. ఓం నమో రామలింగాయ. కుడలి క్షేత్ర నివాసాయ కామితార్థప్రదాయనే మాఘమాసోత్సవ ప్రియాయ శ్రీరామలింగాయ మంగళం. అనాది కాలం నుంచి త్రేతాయుగంలో శ్రీరామచంద్రుల వారు ఏ ముహూర్తాన్నైతే ఈ పరమ పవిత్రమైనటువంటి మాండవ్యలో పుణ్యస్నానమాచరించి ఆ ఒడ్డునే శివలింగ ప్రతిష్టాపన చేశారో అదే ముహూర్తం పుష్యబహుళ అమావాస్య నుంచి మొదలుకొని 5 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా కూడగల్లి జాతర ఉత్సవాలు సాగుతాయి. ఈ జాతరలో భాగంగా ఈరోజు 2వ రోజు, 3వ రోజు స్వామివారికి ప్రతినిత్యం ప్రాతకాలానే వన్యాసపూర్వక ఏకాదశి రుద్రంతో కార్యక్రమాలు ప్రారంభమై ప్రదోషకాలంలో స్వామివారి యొక్క ప్రదోష సేవ, అభిషేకము, పల్లకి సేవ ఇత్యాది కార్యక్రమాన్ని కూడా ఆరాధక స్వామి నిర్వహిస్తారు. భక్తులు విశేష సంఖ్యలో విచ్చేసి పరమ పవిత్రమైనటువంటి మాండవ్యంలో పుణ్యస్నానమాచరించి స్వామిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వారి మొక్కులన్నీ కూడా చెల్లించుకుంటారు. కోరినటువంటి కోరికలన్నీ కూడా భక్తులు నెరవేరడం చేత స్వామి కొంగు బంగారంగా అందరి ఎందు ఉండి ప్రతినిత్యం అందరికీ మనసులో ఉన్నటువంటి సకల మనోభీష్టాలు చూస్తూ స్వామివారు అందరికీ ఇలవేలుగా మారారు శ్రీ రామలింగేశ్వర స్వామివారు. తెలంగాణ కాకుండా చుట్టుపక్కల అన్ని రాష్ట్రాల ప్రజలు లక్షల సంఖ్యలో విచ్చేసి స్వామివారు దర్శించి విశేష అర్చన, అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. అదేవిధంగా భక్తులు ఇదే విశేష సంఖ్యలో రావాలి, స్వామివారి అర్చనాది కార్యక్రమాలు నిర్వహించుకొని స్వామివారు దర్శించి స్వామివారి యొక్క మొక్కులు చెల్లించుకొని వారి స్వామి యొక్క తిరుపతి కావాలని సర్వేజన శుభ్రంగా